అధికారుల బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నించే వ్యవస్థలు లేకపోవడమే ప్రమాదాలకు కారణం. 10 పాయింట్ ఫార్ములా సాధన కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్. బెంగళూరుపేట నేషనల్ హైవే అంతరంగాలు సీరియల్ వచ్చేది కొరికి వారానికి ఒకసారి. ఆ మాదిరిగా వారానికి ఒకళ్ళని తీసుకొని వెళ్ళిపోతాము. చిలకలూరుపేట పట్టణంలో వేరు శాఖల వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళ అవసరాల నిమిత్తం గుంటలు తవ్వారు. ఇక్కడ రైతు బజార్ ఎదురుకు చూస్తే గుంట తవ్విందే కాకుండా ఆ గుంటలో పోర్చడానికి కొత్త ఆలోచనతో ఇరిగిపోయిన 2 సిమెంటు స్తంభం మొక్కలు వేశారు. మరి అక్కడ ఆ ప్రాంతవాసులందరూ చెప్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆ గుంటల్లో పడి నడువులు ఎరగొట్టుకుంటా ఉన్నారు. ముసలోళ్ళు కనుక పడితే ఒకసారి వాళ్ళు హాస్పిటల్ పాలై చచ్చిపోవడం తప్పితే తగ్గే పరిస్థితి ఏమాత్రం ఉండదు. చిలకలూరుపేట పట్టణంలో ఫైబర్ నెట్ అని ఎక్కడంటే అక్కడ గుంటలు తవ్వారు. అంటే ఈ వర్క్ ఆర్డర్ తీసుకునేవాళ్ళు చేసేవాళ్ళు నియమ నిబంధనలు అనేవి ఉన్నాయా లేవా? అదే కామన్ మ్యాన్ ఏదైనా అవసరాల నిమిత్తం ఏదైనా చేస్తే వెంటనే పోయి అనేక రకాలైనటువంటి చర్యలు పెట్టేటువంటి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు? గుంటలు ఉంటే గుంటల్లో పడితే నడువులు ఎరిగితే మనుషులు చచ్చిపోతారని చెప్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కానీ బాబాలు కానీ వచ్చి చెప్తే వింటారా? ఎందుకు పట్టించుకోవట్లేదు? కారణం ఏంటంటే పరిపాలనా అధికారుల వైఫల్యం కారణంగా జరిగేటువంటి ప్రమాదాలకి సావులకి వాళ్ళని బాధ్యులు చేసేటువంటి సిస్టం మన దేశంలో చాలా అరుదుగా ఉంది. లేదనే చెప్పాలి. నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య భావన జరుగుతూ ఉంది. ఎన్ని జరిగినా అధికారులు పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించండి. మీకు జీతాలు ఇస్తున్నారు, ప్రజలు పన్ను డబ్బులతో ఆ స్పందన ఉంటే స్పందించి చర్యలు చేపట్టాలని చెప్తారు.